వరలక్ష్మి జరగాలి కదరా. తెలంగాణలో స్వామి వారికి ఓనం సమర్పించుకోవడం అన్నది అదృష్టంగా భావిస్తాను. తెలంగాణ తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను వెలుపట్టు సాగడం కోసం ఆనాడు ఓనం ఎత్తి రావడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి సంవత్సరం అత్యధిక నిధులు కేటాయిస్తూ దాదాపు ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు కేటాయించి ఈ ఆలయ అభివృద్ధికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సేవ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ జాతరకు ఇప్పటికప్పుడు చక్కగా నిధులిస్తూ ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి 2 మందుల జాతర సందర్భంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ.